ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక కోసం టీడీపీ ఆచితూచి అడుగులేస్తుందే. వైసీపీ నుంచి మహిళా మంత్రి బరిలో ఉండడంతో గట్టి పోటీ ఇవ్వడానికి ఫోకస్ పెట్టిందే. టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఒకరిని ఎంపిక చేసిందే. పేరు ప్రకటించడమే ఆలస్యమా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? మహిళా మంత్రితో పోటీకి సిద్ధమవుతున్న మహిళా నేత ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు మంత్రి విడుదల రజని. పశ్చిమ టీడీపీకి కంచుకోట కావడంతో సీటు నిలబెట్టుకోవాలని చూస్తోంది తెలుగుదేశం అధిష్టానం. బలమైన మహిళా నేతను రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. 2 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో అధికార వైసీపీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ సమరానికి రెడీ అవుతోంది. ప్రతిపక్ష టీడీపీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీడీపీ జనసేన పొత్తులు ఖరారయ్యాయి. 2 పార్టీల అధినేతలు సీట్ల షేరింగ్, అభ్యర్థుల ఎంపికపై కొంత కసరత్తు చేశారు. బీజేపీతో కూడా పొత్తు చర్చలు నడుస్తున్నాయి. అందుకే వైసీపీ అభ్యర్థులకు ధీటుగా క్యాండిడేట్స్ను నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా రిపోర్ట్స్ తెచ్చుకుని క్యాండిడేట్స్ ఎంపికపై దృష్టి పెడుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్త పేరు తెరపైకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వీఆర్ శ్రీలక్ష్మి శ్యామలను మంత్రి విడుదల రజనీపై పోటీకి దింపుతారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. గతంలో ఇదే సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున గెలిచిన మద్దాలి గిరి ఆ తర్వాత వైసీపీకి జేకొట్టడంతో తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బిజినెస్ ఉమెన్ వీఆర్ శ్రీలక్ష్మి శ్యామల పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోందట. మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన వీఆర్ శ్రీలక్ష్మి శ్యామల బరిలో ఉంటే లెక్క సరిపోతుందని అనుకుంటున్నారట. శ్రీలక్ష్మి శ్యామల గత 10 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. గుర్తింపు పొందిన పారిశ్రామిక కుటుంబం. టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. దానికి తోడు కోస్తా ఆంధ్రాలో మొట్టమొదటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు మరో టాక్. అన్ని విధాలా విడుదల రజని ఎదుర్కోగల సామర్థ్యం ఉన్న మహిళగా టీడీపీ అధిష్టానం లెక్కలేస్తోందట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కమ్మ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల ఓట్లు అధికం. ఆధ్యాత్మికంగా, వ్యాపారపరంగా సామాజిక వర్గాల వారీగా వారందరికీ శ్రీలక్ష్మి శ్యామల దగ్గర కావడంతో ఎన్నికల్లో అనుకూలిస్తుందని అనుకుంటున్నారట. మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహులు వంటి వారు కూడా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తున్నారట. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీలక్ష్మి శ్యామల. డైరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాలో పతనావస్థలో ఉన్న పలు ఆలయాలను పునరుద్ధరించారు శ్రీలక్ష్మి శ్యామల. గతేడాది నవంబర్ నెలలో చంద్రబాబు శ్రీ పెరంబదూర్ పర్యటనకు వెళ్లగా ఆ సమయంలో ఆయనతో పాటే వెళ్లి రామానుజుల వారిని దర్శించుకున్నారు. ఎంతో సౌమ్యరాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలక్ష్మి శ్యామలతో ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కీలక నేతలు చర్చించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకే గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా పేరు ప్రకటించడమే ఆలస్యం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.